హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తున్నాయి సిస్టర్ అని ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఈ డౌట్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి. కింద బాణం గుర్తుంది చూడండి, బ్లౌజ్ ఫుల్ వీడియో అనేది ఇక్కడ లింక్ ఇచ్చాను. ఆ బాణం గుర్తు దగ్గర క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్లో టక్స్ పెట్టిన తర్వాత సైడ్కి నేను ఒక 1/2 ఇంచు పైకి కట్ చేశాను. సో అలా కట్ చేయాలన్నమాట. ఎందుకు కట్ చేయాలి? మనకు బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్తో రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఒక్కసారి బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్లోకి టూ సైడ్స్ చూసుకోవాలన్నమాట. మనకు లెఫ్ట్ రైట్ వచ్చే ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది చూడండి, 2 సైడ్స్ చూసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 2 సైడ్స్ చూసుకొని ఎక్కువ తక్కువలు వస్తే మనము కింది సైడు ఫ్రంట్ పార్ట్లో మనం 4th టక్స్ ఉంటుంది చూడండి, అది ఎక్కువ తక్కువలు చేసేస్తే సెట్ అయిపోతుందన్నమాట. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మనము బ్యాక్ పార్ట్ అనేది స్ట్రేట్లో ఉంటుంది, క్రాస్లో ఉండదు. ఫ్రంట్ పార్ట్ ఏమో క్రాస్లో ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్లు చేసి కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని లాగొద్దనమాట. లాగితే సాగిపోయి ఎక్కువ తక్కువలు వస్తుంది. మనము సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తామన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ని మనం ఎక్కువ లాగకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి, ఫుల్ వీడియో చూసేయండి.